అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. గౌతమి చౌదరి తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. సో భర్త గురించి రోడ్ ఎక్కను అంటూనే ఆవిడ ఎక్కుతూ ఆయన్ని బజారుకు లాగుతున్నవైనా. సో ఇప్పుడు ఈ ఎపిసోడ్లో ధర్మ కావచ్చు, ఇంకా వాళ్ళ డాడీ కావచ్చు, వాళ్ళు కాస్త ఏది మాట్లాడినా చూస్తున్నట్టుగా మాట్లాడుతున్నారు. కానీ ఈవిడ మాత్రం నిజంగా పెట్టరైపోతున్నారు. ఒక అమ్మాయిల్ని క్యారెక్టర్ అసెసినేట్ చేస్తూ చేయను ఉంటేనే ఆవిడ చేస్తుంది. చాలా సర్కాస్టిక్గా మాట్లాడుతుంది ఎక్కడైనా సరే. సో మాట్లాడదాం. మనతో పాటు శేఖర్ భాష ఉన్నారు. అసలు ఆవిడ గురించి ఏమనుకుంటుంది, ఏంటి, మరి మగజాతిని ఒక రకంగా అంటే కాపాడటంలో ఆరిపోతున్న మగజాతిని ఇట్లా ఆయన కాపాడుతాను అనమాట. 2 చేతులు ఇలా పెట్టి మాట్లాడదాం ఆయనతో. నమస్కారం అన్న. నమస్తే. నమస్తే. ఏంటన్నా అంటే పర్టికులర్గా ఆవిడ మాట్లాడే ప్రతి మాట కూడా నాకు ఇది కావాలి అది కావాలి అంటూనే ఆవిడ నేను బయటకు లాగను అంటే లాగుతుంది ధర్మని. ఏమనుకోవచ్చు అసలు? నేను నిన్ను వెధవా అని తిట్టను, నిన్ను దరిద్రుడా అని తిట్టను. తెలుసా నేను ఎంత మంచిగా ఉండను? తిట్టేసరికి ఇంక మంచి అలాగే ఉంది. బట్ ఆవిడ సంస్కారానికి వదిలేద్దాం. దాన్ని నేను సిలువలు పలువలు చేసి చేయను. బట్ ఎఫెక్టెడ్ ఖచ్చితంగా వాళ్ళు కూడా అమ్మాయిలే మీలాగా. నాకు రీతు కానీ లేకపోతే సీత కానీ వీళ్ళిద్దరు కూడా చెల్లెలాగే బిగ్ బాస్లో పరిచయమే. తర్వాత రీతు కూడా నాకు పరిచయమే. అవును. సో వాళ్ళని అంత నీచంగా తోలనాడడం అనేది చాలా అసభ్యకరం, సంస్కారహీనం. అండ్ అంటే మీ భర్తతో సంబంధం ఉంది అని ఒకవేళ మీకు అనుమానం ఉన్నా కూడా ఎంతమంది షుగర్ డాడీలు నీకు, ఎవరు ఇంకా ఎన్నిళ్ళకపోతా అనే మాట చాలా చాలా దారుణమైన, ఇది సంస్కారహీనమైన మాట. ఐ థింక్ ఇట్స్ ఎ క్రైమ్ చెప్పాలంటే. ఒక మోడెస్టీ ఆఫ్ ఎ ఉమెన్ అంటారు. సో ఆవిడికి ఆవిడకి భర్త వల్ల అన్యాయం జరిగినంత మాత్రాన వేరే ఆడదాన్ని ఆవిడకి దూషించే హక్కు లేదు. ఈవిడ అంటే సమాజానికి నేను తెలుగు అమ్మాయినే అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. ఏమంటారు? సరే, నాకు బేసికలీ ఆవిడని నిజంగా చెప్పాలంటే ఆవిడని ఏ రకంగా తిట్టాలనే ఇది కూడా ఎందుకు లేదు అని కూడా మీకు చెప్తా. అస్సలు విషయం చెప్తా. నాకు ఒక హీరో ఉన్నాడు. ఆ హీరో మదర్ తప్పు చేసింది అనుకున్నాం, నేను తిట్టలేను. ఎందుకంటే ఆ హీరో మదర్ని తిడితే ఆ హీరోని ఫీల్ అవుతాడు. ఆ హీరో ఎవరంటే జగద్వజ్ అని ఒకడు ఉన్నాడు, ఆ బుడ్డోడు. వాడు రేపు పెద్దయ్యాక ఎవరన్నా సరే, పిల్లోడు పెద్దయ్యాక ఒరే మీ నాన్న ఒక దొంగరా, మీ నాన్న ఒక కొండ కూరరా, మీ నాన్న ఇదిరా అని ఎవడు అనిపించుకోవాలని ఉండదు. అలాగే మీ అమ్మ అట్లాంటిదిరా, మీ అమ్మ ఇట్లాంటిదిరా అని. సో వాళ్ళ అమ్మని నేను అందుకే వీలైనంత వరకు ఆవిడ ఇలా అందరి మీద అక్కసు వెళ్ళగక్కి వాళ్ళు ఇలా వీళ్ళు ఇలా అని చెప్పి వాళ్ళని అత్తని వాళ్ళ ఆడపడుచుని అందరినీ కూడా ప్రాస్టిట్యూట్స్ లాగా తిట్టాను. వాళ్ళ మామగారు చెప్తున్నారు నిన్న ఆ విషయం. పక్కలేస్తారు, ఇట్లా పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతున్నారు. అండ్ సెలబ్రిటీస్ని మాట్లాడుతున్నారు, వేరే అమ్మాయిలు మాట్లాడుతున్నారు. చాలా అంటే ఆవిడ అది ఎంత వీలైతే అంత తొందరగా మాని వాళ్ళందరికీ క్షమాపణలు చెప్పడం అనేది ఒక మంచి సంస్కారవంతమైన పరిణామం అవుతుంది. ఈ వీడియోలు కూడా తొందరగా వెళ్ళిపోతే బాగుంటుంది అనిపిస్తుంది నాకు యూట్యూబ్. ఎందుకంటే రేపు ఆ పిల్లవాడు పెద్ద ఇట్లా చూసుకుంటే మా అమ్మ ఇంత దారుణంగా అందరినీ ఇట్లా ఆడిపోసుకుందా అని చెప్పి వాడు అనుకోకూడదు కదా. ఆ పిల్లాడి కోణంలో ఇవన్నీ పర్మనెంట్ రికార్డ్స్ కదా, హిస్టరీలో రికార్డ్ అయింటే రేపు పెద్ద అయిన తర్వాత. నేను అబ్బాయి అదే చెప్తున్నాడు, ఎవరు ధర్మ ఒక టీవీ ఛానల్లో ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు, నా కొడుకు ఎప్పటికైనా నా దగ్గరికి వస్తాడు, వాళ్ళ అమ్మ ఎన్ని ఇదైనా పెట్టి పెంచచ్చు, మీ నాన్న అలాంటి వాడు రా, వాడి దగ్గరికి వెళ్ళకూడదురా, ఇదిరా అని చెప్పి పెంచచ్చు. కొంతమంది కోపం ఉన్న తల్లులు చేయొచ్చు, అమ్మ నాన్న కావాలి అని చెప్పి ఏడ్చే పిల్లలకి అస్సలు ఆ పేరు రాకూడదు ఇంట్లో అని చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే తండ్రి నుంచి విడిపోయిన వాళ్ళు. అది ఆయన మీద ఉన్న కోపంతో పిల్లవాడికి వీళ్ళు చేస్తున్న పెద్ద ద్రోహం. నిజంగా పిల్లవాడి మీద ప్రేమ ఉంటే ఏ తల్లి తండ్రిని వాడికి దూరం చేయాలనుకోదు. సరే విడిగా ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ గారి లాగా ఆయన వచ్చి చూసుకుంటాడు, పిల్లల్ని చూసుకుంటాడు, పిల్లల ఆలన పనులు చూసుకుంటాడు, వెళ్తారు. దట్ షుడ్ బి ద వే. ఆ పిల్లాడికి మా నాన్న రా అని చెప్పి గర్వంగా తలెత్తుకొని తిరిగే ఇది కావాలి బయట. ఈవిడ వాళ్ళ మదర్ పేరు తెచ్చుకోవాలా, మదర్ ఇంటి పేరు పెట్టుకోవాలా, మదర్ క్యాస్ట్ పేరు పెట్టుకోవాలా, వాళ్ళ నాన్నది పెట్టుకుంది, లేకపోతే మీ చౌదరి అని పెట్టుకుంది పాన్ కార్డులో లేకపోయినా కూడా. మీ నాన్న నీకు అంత కావాలి, మీ నాన్న పేరు అంత పెట్టుకోవాలంత ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా, నీకే తెలుసు, ఇంకెవరికి చెప్పక్కర, నీకు తెలుసు అది ఎంత ఇంపార్టెంట్ నాన్న పేరు అనేది. అది నీ పిల్లవాడికి ఎందుకు దూరం చేస్తున్నావు? తప్పు కదా. నీకు కావాలి,
ఎవరికన్నా మనకన్నా మన పిల్లలే ఎక్కువ కదా. నాకన్నా నా పిల్లవాడికే, నా పిల్లవాడి మీదే నాకు ప్రేమ ఉంటుంది. అలాగే ఆవిడకి కూడా ఉంటుంది కదా. ఎంత ఎంత ఎంతమందిని తిట్టినా ఆ తల్లికి కొడుకు మీద ప్రేమ ఉంటుంది కదా. ఆ ప్రేమని ఈయన మీద ఉన్న ద్వేషం డామినేట్ చేయొద్దు అంటున్నాను. ఆ ప్రేమ కన్నా ఈయన మీద ద్వేషం ఎక్కువైపోయింది ఆవిడకి. ఆ ద్వేషంలో పిల్లోడికి అంటే ధర్మ బాధపడుతున్నాడు. నిన్న ఒక దాంట్లో ఆవిడ అంటది, ధర్మ ఇప్పుడు వచ్చి ఏడుస్తున్నాడు, ఆ రోజు నేను ఏడ్చిన రోజు ఏమైంది? అమ్మ నేను చూడమనేది ఆయన ఏడుపు కాదు, నీ బిడ్డ ఏడుపు విను. నీ బిడ్డకి తండ్రి కావాలి, ధర్మాకి బిడ్డ కావాలి అనే విషయం నువ్వు పట్టించుకోకు. నీ బిడ్డకి తండ్రి కావాలనే విషయం నువ్వు ఆలోచించు. ఇది నేను ఆవిడకి అప్పీల్ చేస్తున్న విషయం. అండ్ ఇంకా ఇలా వాళ్ళతో వీళ్ళ గురించి చెడ్డగా మాట్లాడి మీరు ఇంకా చెడ్డవద్దు సమాజం. అన్న ఈ ధర్మాల విషయంలో రీతు చౌదరి వీడియో కావచ్చు, సరే ఓకే వాళ్ళిద్దరూ కేవలం దానికోసమే వెళ్ళారా అని పోర్ట్రే చేస్తుంది. కామెంట్స్ కూడా చాలా పాజిటివ్గా వస్తున్నాయి. సేమ్ ఈ కేసు కూడా స్టార్టింగ్ లో లావణ్య అని అయితే ఎలా హైప్ చేశారు అందరూ అప్పుడులో, అయ్యో ఆడుకూతురు అనుకున్నారు. తర్వాత నిజం తెలిసేటప్పుడు అంటే ఈ వాళ్ళ దాకా రెండో కోణం లేదు కదా. ఈ ఇంటర్వ్యూ చేసేటప్పుడు కూడా బుద్ధి లేదు నిజంగా. చాలా ఇదిగా మాట్లాడుతున్నారు, ఎంత సర్కాస్టిక్గా మాట్లాడు. అవునా నిజమా అంటున్నారు. అంటే జరిగింది తెలుస్తుంది కదా. అదే నువ్వు క్వశ్చన్ చేసే దమ్ము లేదా? లేకపోతే ముందుగానే ప్రీ ప్లాన్గా ఈ క్వశ్చన్స్ అడగమని చెప్పి రాసిస్తున్నారా? ఎందుకు అడగట్లేదు? మీరు డైవర్స్ అడిగారు, డైవర్స్ నోటీస్ ఇచ్చారు కదా, ఇన్నాళ్ళు మాకు ఎందుకు దాచిపెట్టారు ఎవరిని అడిగారు? రీసెంట్గా ఇచ్చిన గౌతమి చౌదరి వచ్చిన ఇంటర్వ్యూ నేను చాలా మట్టి చూసా. ఎవరి పేర్లు చాలా పేర్లు ఛానల్ పేర్లు నేను మెన్షన్ చేయను. బట్ వాళ్ళు ఒక్క గట్టి క్వశ్చన్ అడిగిన పాపాన్ని పోలేదు ఎవరు. నిన్న అడిగాడు పాపం ఆయన. అది కూడా చాలా ఏమైనా అనుకుంటుందేమో అనే దీంట్లో పాపం ఆయన చాలా ధైర్యం కూడా కట్టుకొని వాళ్ళన్న మామగారు అలా చేశారండి, ఇట్లా చేశారండి, మా మామగారు అక్కడ ఆ ల్యాండ్ దుబ్బేశాడండి, ఈ ల్యాండ్ దుబ్బేశాడండి అని చెప్తూ, అంటే ఏదైనా సాక్ష్యాలు ఉన్నాయంటే ఉన్నాయండి. ఏవేంటి? ఉన్నాయి, నేను తీసుకొస్తాను. తీసుకొచ్చిన రోజున మనం మాట్లాడుకుందామండి ఈ ఆరోపణల గురించి. సో ఆవిడ చేస్తున్నవన్నీ ఆరోపణలు తప్ప ఆధారాలు ఏమీ చూపించట్లేదు. ఆవిడ చూపించిన ఆధారం ఏంటి? వీళ్ళిద్దరు నడిచి వస్తున్నారు, రీతు చౌదరి ఈయన. అదే ఆరోపణ ఏంటి? వాళ్ళిద్దరూ సంసారం చేస్తున్నారు. ఆ వీడియో నా దగ్గర ఉంది కానీ చూపించను. అంటే ఏంటి దాని అర్థం? నిజంగానే అది ఉండుంటే ఇప్పటికి చూపించేసి ఉండేది కదా. ఆ అక్కసు ఎంత ఉందంటే వాళ్ళని ప్రాస్టిట్యూట్స్ లాగా అలా దారుణంగా తిట్టిన ఆ మహిళ ఆ అక్కసుతో ఎప్పుడు చూపించుండేది. ధర్మనైనా ఛాలెంజ్ చేశాడు, ఆ అమ్మాయికి నాకు ఎటువంటి సంబంధం లేదు మీరు అనుకున్నట్టుగా, జస్ట్ ఎ ఫ్రెండ్, దమ్ ఉంటే చూపించమనండి. ఎంత ధైర్యం లేకపోతే ఆవిడ. అండ్ ఆవిడ నిన్న ఇదే ఛానల్లో కూర్చొని ఒక వార్నింగ్ మెసేజ్ ఆవిడ పాప నాకు ఇచ్చింది. నేను లావణ్యలాగా అంత ఇది కాదు, నేను ఇంకా డేంజరస్, నీ సంగతి చూస్తా అన్న టైప్లో ఇండైరెక్ట్గా నా పేరు తీయకుండా రాజ్ తరుణ్ అంటే ఆవిడేదో గట్టిగా స్టూడియోలో కూడా చేసి నేను అలా కాదంటే ఏంటి రౌడీలు పంపిస్తావు, లేకపోతే ఆవిడ కొంతమంది పోలీసులతో ఏదో సన్నిహిత సంబంధాలు పెట్టుకొని, సన్నిహితం అంటే ఏదన్నా మేనేజ్ చేసి వాళ్ళతో ఏదన్నా, ఎందుకంటే ధర్మ మీద ఆల్రెడీ 2-3 కేసులు. అవును, ఒకటేమో గచ్చిబౌలిలో, ఒకటేమో మాదాపూర్లో, ఇంకోటేమో షీ టీమ్స్. ఈ ధర్మ విషయంలో అంటే ఆయన ఫెమినైజర్ అన్న అంటే మీకు తెలిసిన సమాచారం అస్సలు అంటే నేను ఫస్ట్ ఈవిడ వీడియోలు చూసి చేసిన తర్వాత ఈవిడ చెప్తున్నది కావచ్చు, ఉమెనైజర్ అనే చాలా తప్పు. అంటే ఆడవాళ్ళు కదా, ఆడవాళ్ళు మనం ఎట్లాగా ఆ మాట అంటే ఎంత దారుణంగా ఉంటుందో అలా మగాళ్ళలో ఆ మాట అంటే అంతే. ఇంకా ఆడవాళ్ళు ఆ మాట అంటే ఎంత హర్ట్ అవుతారు, మగాళ్ళు ఆ మాట అంటే అంతే హర్ట్ అవుతారు. ఎగ్జాక్ట్లీ, అవును. సో చేయని తప్పుకు మాట పడలేం కదా. మేబీ సి అఫైర్ వేరు, ఉమెనైజర్ వేరు. ఓకే, వేరే అమ్మాయితో సంబంధం ఉన్నంత మాత్రాన అది వాడు ఉమెనైజర్ కాదు. ఇప్పుడు మన పెద్ద పెద్ద హీరోలే దానికి సాక్ష్యం. అవును, భార్యతో ఉండగానే వేరే అఫైర్ ఉంటుంది, తర్వాత కొన్నాళ్ళకి భార్యకి విడాకులు చేసి వాళ్ళు ఆవిడతో మూవ్ అయిపోయిన సిచ్యువేషన్స్, ఆవిడతో హ్యాపీగా కాపురం చేసుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు, చాలా తర్వాత కూడా అఫైర్లు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. బట్ వాళ్ళందరూ ఉమెనైజర్లు అన్నారు. ఏదో ఒక పాయింట్లో వాళ్ళు కనెక్ట్ అయి ఉంటారు. అది మనసుకు సంబంధించిన తప్ప ఇటువంటి చిల్లర భాష మనం మాట్లాడకూడదు. ఫైనల్గా అసలు గౌతమి చౌదరి విషయంలో ఈ ఇష్యూ సాల్వ్ అవ్వాలంటే ఏదన్నా ఒక బెస్ట్ హుక్ పాయింట్ చెప్తున్నాను. సామరస్యంగా వీళ్ళు కలిసిపోవడానికి, లేదంటే విడిపోవడానికి. కలిసిపోవడం జరగదులేండి, వేరే విషయం. పిల్లోడి మీద ప్రామిస్ చేసి అసలు జరిగింది ఏంటో చెప్తే నార్మల్గా బిడ్డల మీద ఒట్టేసేది అయితే ఎవరో చెప్పలేదు కదా. ఇప్పుడు ధర్మకి చాలా ఇష్టం, గౌతమికి అంతకన్నా ఇష్టం అని చెప్తుంది. అసలు అది బిడ్డ మీద ఒట్టేసి అనే మాటే నాకు కోపం వస్తుంది. బిడ్డనికి ఇప్పటిదాకా మీరు చేసిన అన్యాయం చాలు, ఇంకా 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 ఎందుకు వాడిని ఆడుకుంటారు? జస్టిస్ ఫర్ జగద్వజ్, జగద్వజ అనుకుంటారు.
పెట్టండి #justice for జగద్వజ. ఎవరైతే గౌతమి గారి సపోర్టర్స్ ఉన్నారో వాళ్ళని కూడా నేను అడుగుతున్నాను, గౌతమి గారి కొడుకు అలాగే ధర్మ కొడుకు ఆయన జగద్వజ్కి నాన్న ఉండద్దా, నాన్నని వాడు చూడొద్దా, నాన్న భుజాల మీద వాడు ఎక్కద్దా, నాన్నతో వాడు ఆడుకోవద్దా? ఆవిడికి ధర్మ గారు మీ దృష్టిలో, గౌతమి సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో ధర్మ గారు ఆవిడికి అన్యాయం చేశారని మీ దృష్టిలో అనుకుందాం, అందుకని ధర్మ గారికి ఆవిడ వేసిన శిక్ష కావచ్చు, బట్ అది ఈ శిక్ష బిడ్డోడికి వాడు అనుభవించాల్సిన అవసరం ఉందా వద్దా? జగద్వజ్కి నాన్న వద్దా? మస్ట్ కామెంట్ చేయండి, ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీ చెల్లెలకి ఇలా జరిగితే ఊరుకుంటారా, మీ ఇంట్లో వాళ్ళకి జరిగితే ఊరుకుంటారా, మీ ఇంట్లో మీ చెల్లెల్ని ఇలా కొడితే ఊరుకుంటారా, ఇలా చేసే వాళ్ళందరికీ నేను అడుగుతున్నాను. ఆ కొడుకు అలాంటి నిజంగా బుల్షిట్ కామెంట్స్ అన్న. ఇప్పుడు ఇష్యూ వచ్చిందంటే అది ఎలా రిజాల్వ్ అవ్వాలి, అసలు వాళ్ళకి మనం ఇచ్చే ఒక మంచి సజెషన్ ఏంటని గురించి ఆలోచిస్తారు. కానీ మీ అక్కకు మీ చెల్లికో జరిగితే ఆయన వద్దు, ఈవిడ వద్దు, నేను క్లియర్ కట్గా అడుగుతున్నా. న్యాయం ఆవిడ కోసం కాదు, ఆవిడే షీఈ్ అన్ ఏబుల్డ్ ఉమెన్, LLB MBA ఇన్ని చేసిన ఆవిడకి సరే కొత్తగా ఇప్పుడు ఆవిడకి ఏదో అయిపోతుందని మనం భయపడాల్సింది ఏం లేదు. ఇప్పుడే లోకంలోకి వచ్చి పుడతాడు, వాడికి తండ్రి లేకుండా చేయడం కరెక్టా కాదు? అది ఎప్పటికైనా ఇప్పుడు కామెంట్ చేయండి, ఇదే అడుగుతున్నా నేను. జస్ట్ కామెంట్ దిస్. నేను ఆయన పాపం బాధ చూస్తే ఇట్లా నా బిడ్డని నా దగ్గర నుంచి లాక్కుని పోయాడండి. ఆ బుడ్డోడు వాడు అంటే చేసి ఇట్లా ఏడుసి ఇట్లా చూపించాట, వేలు చూపిస్తే అతను ఎంత ఆనందపడ్డాడంటే, నా కొడుకుని నేను లేకపోతే నుంచి వాడు వార్నింగ్ ఇచ్చినట్టు అనిపించింది నాకు. ఆ ఎమోషన్ వేరు నిజంగా. సచ్ ఏ స్వీట్ ఫాదర్ నాకు అనిపించింది. మీకు ఆ వీడియోలు కూడా ఆయన ఏం చేశాడు, ఎప్పుడు చూశాడు కొడుకుని, ఇలాంటివన్నీ మాట్లాడుతున్నారు. మరి ఆ ఉద్దేశం ఉంటే ఆయన హ్యాపీగా వేరే పెళ్లి చేసేసుకునేవాడిగా, ఎందుకు కొడుకు బాయ ఏ గోళ లేదని ఫైట్ చేయడు కదా నా కొడుకు. ఆయన నిన్న ఇంటర్వ్యూలో ఇన్ని బూతులు ఇంతమందిని ఇన్ని ఆడిపోసుకున్న తర్వాత ఆవిడ అమ్మని తిట్టింది, వాళ్ళ చెల్లింది అక్కని తిట్టింది, వాళ్ళ నాన్నని తిట్టి, ఇన్ని తిట్టితే ఆ అబ్బాయి బయటకు వచ్చి చెప్పిన ఒక మాట, నాకు మా కొడుకు మాత్రమే కావాలి అన్నమాట. నీకు రిటాలియేట్ చేయడానికి అంటే మళ్ళీ నా కొడుకుని ఏమైనా తిడుతుందా, నా కొడుకుని సరిగ్గా చూసుకోవాలని భయమా, ఏమో తెలియదు. బట్ నా కొడుకుని నేను చూడాలనుకుంటున్నాను, నా కొడుకు నేను టైం స్పెండ్ చేయాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో ఇది శేఖర్ భాష గారి అనాలిసిస్. గౌతమి చౌదరి గురించి మీరేమనుకుంటున్నారో మస్తుగా కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి మనం టీవీ.